మీరు మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీకున్న సంజీవని, మీ అన్ని ప్రాబ్లమ్స్కి ఒక సింగిల్ సొల్యూషన్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. ఐఎమ్ ప్రొవైడింగ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ దిస్ ప్రోగ్రామ్. అండ్ క్లాసెస్ అన్నీ నేను కవర్ చేసినవన్నీ మీకు దీంట్లో లభిస్తాయి. మేక్ యూజ్ ఆఫ్. సో ఈ వర్డ్ చూడమ్మా, గార్నర్. గార్నర్ అనేది ఒక వర్బ్. సో గార్నర్ అంటే మీనింగ్ ఏంటి? టు గ్యాదర్ ఆర్ కలెక్ట్ సంథింగ్. ఇన్ఫర్మేషన్ కావచ్చు, అప్రూవల్ కావచ్చు, ఏదైనా సరే గ్యాదర్ చేయడాన్ని, కలెక్ట్ చేయడాన్ని మనం గార్నర్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ద క్యాండిడేట్ గార్నర్డ్ వైడ్ స్ప్రెడ్ సపోర్ట్ డ్యూరింగ్ ద క్యాంపెయిన్. సో ప్రచార పర్వం. క్యాంపెయిన్ అంటే ప్రచారం చేయడం ద్వారా తన ఏదైతే నమ్ముతున్నాడో, తన సిద్ధాంతం, తన కాజ్ ఏదైతే ఉందో, లేదా తన ఎలక్షన్ క్యాండిడేట్ తనకి వైడ్ స్ప్రెడ్ సపోర్ట్ని గార్నర్ చేయగలిగాడు, కలెక్ట్ చేయగలిగాడు, సంపాదించగలిగాడు, గ్యాదర్ చేయగలిగాడు అని మనం చెప్పొచ్చు. గ్యాదర్, కలెక్ట్ అనే మీనింగ్ మనకి గార్నర్ వస్తుంది. గార్గాంచువన్. గార్గాంచువన్ అనేది ఒక యాడ్జెక్టివ్. సో దీని మీనింగ్ ఏంటి? ఇనామస్, జైగాంటిక్ అని అర్థం. అంటే చాలా హ్యూజ్, ఇనామస్, జైగాంటిక్ అని. ద బుఫే ఆఫర్డ్ ఏ గార్గాంచువన్ వెరైటీ ఆఫ్ డిషెస్. ఇప్పుడు ఈ మధ్యన పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంటే హడావిడి మామూలుగా ఉండట్లేదు. మీరు రోజంతా తినాలన్నా తినేన్ని వెరైటీస్ పెడుతున్నారు. మనకి కడుపు పట్టదు. అన్ని వెరైటీస్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. చాలామందికి అవి చూసే కడుపు నిండిపోతుంది. ఇంకేం తినలేరు. ఇంకా ఏం తినాలా అని ప్లాన్ చేసేసరికి కడుపు నిండిపోయే పరిస్థితి వస్తుంది. సో ద బుఫే ఆఫర్డ్ ఎ గార్గాంచువన్ వెరైటీ ఆఫ్ డిషెస్. అంటే హ్యూజ్, జైగాంటిక్, ఎనార్మస్, చాలా పెద్దది అని చెప్పే సందర్భంలో ఈ పదాన్ని మీరు ఉపయోగించవచ్చు. గ్యాంబిట్. గ్యాంబిట్ అనేది ఒక నౌన్. గ్యాంబిట్ అంటే మీనింగ్ ఏంటి? ఎ మాన్యూవర్ ఆర్ స్ట్రాటజీ యూస్ టు గెయిన్ అన్ అడ్వాంటేజ్. అంటే ఒక వ్యూహం లాగా, ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహం లాగా, ఒక అడ్వాంటేజ్ సాధించడం కోసం మనం చేపట్టిన ఒక వ్యూహం లాగా గ్యాంబిట్ని చెప్పొచ్చు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అవుతుంది అనుకోండి. సో ఒక క్యాప్టెన్స్ రకరకాల ప్రతి వ్యూహాలు పన్నుతూ ఉంటారు. వాటిని మనం గ్యాంబిట్స్ అనొచ్చు. హిస్ గ్యాంబిట్ పెయిడ్ ఆఫ్ అంటారు. సో తన వ్యూహం అనేది ఫలితాన్ని ఇచ్చింది. సో జనరల్గా ఎప్పుడు 9th స్పేస్లో లేకపోతే 8th పొజిషన్లో బ్యాటింగ్ చేసేవాడిని 1 డౌన్ తీసుకొచ్చారు అనుకోండి, ఇట్స్ ఎ గ్యాంబిట్. అంటే ఆ సందర్భానికి అతని బ్యాటింగ్ సూట్ అవుతుంది, లేదా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ పనిచేస్తుంది అనుకోండి. లేదా ఎప్పుడు బౌలింగ్ వేయిన ఒక ఆయన తీసుకొచ్చి బౌలింగ్ వేయించారు అనుకోండి, ఇట్స్ ఎ గ్యాంబిట్. మీరు మొన్న వరల్డ్ కప్లో మీరు గమనిస్తే సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ వేశాడు. 20th ఓవర్ సూర్యకుమార్ యాదవ్ వేశాడు. దానికంటే ముందు రింకు సింగ్ బౌలింగ్ వేశారు. వాళ్ళు ఎప్పుడు వేయరు, కానీ వాళ్ళు ఎందుకు వేశారు? ఆ పిచ్ అనేది కంప్లీట్గా స్పిన్ కొనుక్కొనిస్తుంది. ఆ టైంలో ఫాస్ట్ బౌలర్స్కి ఇస్తే మనం ఓడిపోయే అవకాశం ఉంటుంది. స్పిన్నర్స్ ఎవరు వేసినా సరే స్పిన్ బౌలింగ్ కొట్టడం చాలా కష్టంగా ఉంది. పిచ్ అనేది చాలా స్లోగా ఉంది. సో అందుకు ఆ వ్యూహాన్ని పన్నారు, సక్సెస్ సాధించారు. రైట్, ఇట్ వాజ్ ఎ గ్యాంబిట్ దట్ పెయిడ్ ఆఫ్. అది ఫలితాన్ని ఇచ్చింది. హర్ బోల్డ్ గ్యాంబిట్ పెయిడ్ ఆఫ్ వెన్ షీ సెక్యూర్డ్ ది కాంట్రాక్ట్. సో ఆ అమ్మాయి బోల్డ్గా అంటే ధైర్యంగా ఒక వ్యూహం వేసింది, ఒక స్ట్రాటజీ ఫాలో అయింది, అది పనిచేసింది. సో వెన్ షీ సెక్యూర్డ్ ది కాంట్రాక్ట్ తనకి వచ్చింది. సెక్యూర్ అంటే సాధించడం, సంపాదించడం, గెలవడం అనే మీనింగ్ వస్తుంది. గస్టో అంటే మీనింగ్ ఏంటి మనకి? అగైన్ ఇట్స్ ఎ నౌన్. గస్టో అంటే ఎంతూజియాస్టిక్ అండ్ విగరస్ ఎంజాయ్మెంట్. ఒక ఉత్సాహంగా, విగరస్గా అంటే ఎనర్జెటిక్గా, ఉత్సాహంగా ఎంజాయ్ చేయడం లేదా ఎప్రిషియేట్ చేయడాన్ని మనం గస్టో అంటాం. షీ అటాక్ ద ప్రాజెక్ట్ విత్ గస్టో, డిటర్మైన్ టు కంప్లీట్ ఇట్ అహెడ్ ఆఫ్ ద షెడ్యూల్. తనకి ప్రాజెక్ట్ అసైన్ చేశారు. ఆ ప్రాజెక్టు ఆవిడ చాలా ఒక గస్టోతో దాన్ని అటాక్ చేసింది. అటాక్ చేయడం అంటే దాడి చేయడం అని కాదు, దాని మీద పడింది. ఇంకా ప్రాజెక్ట్ ఎలాగైనా కంప్లీట్ చేద్దాం, ఒక ఉత్సాహంతో, ఒక ఎనర్జీతో ఆ ప్రాజెక్ట్ పైన దాన్ని పడడం జరిగింది. డిటర్మైన్ టు కంప్లీట్ ఇట్ అహెడ్ ఆఫ్ షెడ్యూల్ కంటే ముందే దీన్ని కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి తన ప్రయత్నం తను చేసింది. సో ఇది గ్రెగేరియస్ అమ్మ. గ్రెగోరియస్ కాదు, గ్రెగేరియస్. గ్రెగేరియస్ అంటే అర్థం ఏంటి? ఫాండ్ ఆఫ్ కంపెనీ, సోషియబుల్, నలుగురితో కలవడానికి ఇష్టపడేవాళ్ళు, నలుగురితో ఉండడానికి ఇష్టపడే వాళ్ళని గ్రెగేరియస్ పర్సన్స్ అంటాం. జాన్ ఈజ్ ఎ గ్రెగేరియస్ పర్సన్ హూ ఎంజాయ్స్ మీటింగ్ న్యూ పీపుల్ అండ్ అటెండింగ్ సోషల్ ఈవెంట్స్. నలుగురిని కలవడానికి ఇష్టపడతాడు, సోషల్ ఈవెంట్స్ అటెండ్ అవ్వడానికి ఇష్టపడే వ్యక్తి జాన్. సో ఈజ్ ఎ గ్రెగేరియస్ పర్సన్. నెక్స్ట్ చూడండి, జీనియల్. సిమిలర్ మీనింగ్, ఫ్రెండ్లీ అండ్ చియర్ఫుల్ ఇన్ మేనర్ అండ్ డిస్పోజిషన్. సో జీనియల్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ జీనియల్, దట్ మీన్స్ తను చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఓకే, చీర్ఫుల్గా ఉంటాడు, అందరితో ఈజీగా కలుస్తాడు. ద హోస్ట్ వాజ్ జీనియల్, మేకింగ్ ఎవ్రీవన్ ఫీల్ వెల్కమ్ ఎట్ ద పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా హోస్ట్ బిహేవ్ చేశారు. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఆయన
అని మనకి ఇక్కడ తెలుస్తుంది. గ్రీవాన్స్ అంటే ఒక కంప్లైంట్, ఇట్స్ ఎ నౌన్. గ్రీవాన్స్ అంటే ఏంటమ్మా, ఒక కంప్లైంట్, సమస్య, ఒక బాధ, ఒక ఫీలింగ్, అన్ఫేర్నెస్ జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుందని మీకు కనిపించిన బాధను మనం గ్రీవాన్స్ అంటాం. ద ఎంప్లాయీ ఈస్ ఫైల్డ్ ఎ గ్రీవాన్స్ విత్ ద మేనేజ్మెంట్ ఓవర్ ద న్యూ వర్కింగ్ అవర్స్ పాలసీ. అక్కడ కొత్తగా తీసుకొచ్చిన వర్కింగ్ అవర్స్ పాలసీ అనేది బాగాలేదు. సో దాని విషయంలో వాళ్ళకున్న కంప్లైంట్ని ఎంప్లాయీస్ వ్యక్తపరిచారు. దే ఫైల్డ్ ఏ గ్రీవాన్స్. మీకు చాలా చోట్ల గ్రీవాన్స్ రిడ్రెసల్ సెల్ అని చెప్పి మెయింటైన్ చేస్తారు. అంటే ఫిర్యాదులు మీకు సార్ట్అవుట్ చేసే విభాగం అనమాట. ఓకే, ఫిర్యాదులు చేయాల్సిన విభాగం, ఫిర్యాదుల్ని పరిష్కరించే విభాగాన్ని మనం గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ అని చెప్పండి. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో కూడా గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ ఉంటుంది. మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే అక్కడ మీరు వ్యక్తపరచవచ్చు. గార్నిష్ అనేది ఒక వర్బ్. గార్నిష్ అంటే అలంకరణ చేయడం, టు డెకరేట్ ఆర్ ఎంబెలిష్. ఎస్పెషల్లీ ఫుడ్, మీకు హోటల్లో 5 స్టార్ హోటల్స్కి వెళ్ళారనుకోండి, ఆ ఫుడ్ని డెకరేట్ చేసి తీసుకొస్తారు బ్యూటిఫుల్గా. మీకేంటి కుకుంబర్ కావచ్చు, క్యారెట్ కావచ్చు, బ్యూటిఫుల్గా కట్ చేస్తారు. చూడగానే మీకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. సో దాన్ని డెకరేషన్, ఎంబెలిష్మెంట్ అంటాం. విత్ సంథింగ్ దట్ యాడ్స్ కలర్ ఆర్ ఫ్లేవర్. ఓకే, కలర్ అంటే ఇక్కడ అందం, రంగు అని కాదు, ఒక అందాన్ని ఇచ్చేలాగా, ఒక ఫ్లేవర్ అందించేలాగా, ఒక బ్యూటిఫుల్గా చేయడానికి మనం గార్నిష్ అంటాం. ద చెఫ్ గార్నిష్ ద డిష్ విత్ ఫ్రెష్ హర్బ్స్ అండ్ ఎ స్లైస్ ఆఫ్ లెమన్ మరియు ఫ్రెష్ హర్బ్స్తో ద చెఫ్ ఆ డిష్ని గార్నిష్ చేశారు, డెకరేట్ చేశారు. గ్లిబ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ అన్ యాడ్జెక్టివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గ్లిబ్ అంటే స్పీకింగ్ ఇన్ ఏ స్మూత్ ఈజీ మేనర్. ఓకే, స్పీకింగ్ ఇన్ ఏ స్మూత్ అండ్ ఈజీ మేనర్, చాలా స్మూత్గా ఈజీగా మాట్లాడడాన్ని మనం గ్లిబ్ అంటాము. His glib remarks during the meeting gave the impression that he wasn't taking the issue seriously. అంటే స్మూత్గా అంటే ఇన్సిన్సియారిటీ, సూపర్ఫిషియాలిటీ మనకు కనిపిస్తుంది అక్కడ మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నట్టుగా అనిపించట్లేదు. సూపర్ఫిషియాలిటీ అంటే పైన మాట్లాడుతున్నట్టు, సిన్సియారిటీ లేకపోవడం, ఇన్సిన్సియర్గా ఉన్నట్టు. ఓకే, ఫ్లూయెంట్గా ఉంటుంది, టకటకటకటక మాట్లాడేస్తారు, కానీ లోపల సిన్సియారిటీ లేదు. లోపల సిన్సియారిటీ లేదంటే నాలుగులోంచి వస్తుంది కానీ మనసులోంచి రావట్లేదు అంటాం చూడండి, అట్లాంటి దాన్ని మనం గ్లిబ్ అంటాం, గ్లిబ్ స్పీచ్ అంటాం. సో అట్లాంటి మీటింగ్స్, అలాంటి రిమార్క్స్ మనం గ్లిబ్ రిమార్క్స్ అని చెప్పి అనవచ్చు. గ్రిమేస్ అనేది ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్ దట్ షోస్ డిసప్రూవల్, పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్. హీ లుక్డ్ ఇన్ గ్రిమేస్ అంటారు. మీ క్రికెట్ మ్యాచ్లో ఇది వస్తుంటుంది జనరల్గా. ఇప్పుడు ఒక బౌలరు టెస్ట్ మ్యాచ్లో బౌన్సర్ వేసాడు అనుకోండి, ఆ బాలు ఇలా పడి ఒక్కసారిగా పైకి లేచి అతని ఫేస్ ఇలా తగిలేస్తుంటుంది, కొంచెం హెల్మెట్కి టచ్ అవుతుంది. ఒక్కసారిగా హీ లుక్డ్ ఇన్ గ్రిమేస్ అంటే హీ లుక్డ్ ఇన్ డిస్కంఫర్ట్, హీ లుక్డ్ ఇన్ పెయిన్. ఒక్కసారిగా దాని పెయిన్ గురవుతాడు. ఒకసారిగా పెయిన్ వచ్చి కొంచెం ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, పెయిన్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో అది గ్రిమేస్ అనమాట. హీ మేడ్ ఏ గ్రిమేస్ యాజ్ హీ టేస్టెడ్ ద బిట్టర్ మెడిసిన్. ఎప్పుడైతే బిట్టర్ మెడిసిన్ని, బిట్టర్ అంటే అలాంటి చేదు మాత్రమే కానీ అబ్బా ఏంటి ఎలా ఉంది అని ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తాం, దట్ ఈస్ కాల్డ్ గ్రిమేస్. ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అంటే ఒకటి ఏదన్నా చూసి మనకి నచ్చకపోవడం కావచ్చు, పెయిన్ కావచ్చు, డిస్కంఫర్ట్ కావచ్చు, ఒక నెగిటివ్ ఎక్స్ప్రెషన్ మనం గ్రిమేస్ అని చెప్పేసి అంటాం. సో ఈ పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఫ్రీ పీడిఎఫ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ అని చెప్పి ఒక కోర్స్ ఉంటుంది, దాంట్లో ఇది అప్లోడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇకపై నేను రోజు చేసే వొకాబులరీ పీడిఎఫ్స్ అన్ని అందులో పెడతాను. మీరు చక్కగా దాంట్లోంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, మన యాప్లో మీకు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ, ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్ఆర్బీ అన్ని ఎగ్జామ్స్కి కోర్సెస్ ఉన్నాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఫీ వివరాలు కావచ్చు, డెమో కావాలన్నా మీరు దీనికి అడగవచ్చు.